సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద వీడియో. సో బేసికల్లీ ఎన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదు అంటే నేను యాక్చువల్లీ S25 అల్ట్రా నుంచి ఐఫోన్ 17కి షిఫ్ట్ అయ్యాను అనమాట రీసెంట్లీ. అండ్ షిఫ్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే అక్కడ నేను ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయగలనా, లైక్ మీ ఐఫోన్లో ఏమన్నా గేమ్స్ ఉంటే చూపి ఇప్పుడు ఎట్లా చేయాలి అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అనమాట. సో వాళ్ళ కోసం ఏమైనా ఎక్స్ప్లోర్ చేయగలనా లేదా అని చూద్దామని చెప్పి అలా ఐఫోన్ 17 స్విచ్ అయ్యాను అనమాట. బట్ సాడ్లీ నాకు తెలిసినంత మటుకు, నేను చూసినంత మటుకు, నేను చేసిన రీసెర్చ్ మటుకు ఎక్కడా లేవు ఐఫోన్కి, ఇంకా అండర్ డెవలప్మెంట్ స్టేజెస్లో ఉన్నాయన్నట్టు చెప్పారు. సో అదనమాట. సో ఫైనల్లీ నేను మళ్ళీ ఏమనుకున్నానంటే, సో S25 అల్ట్రా వాడేసాం కదా, లైక్ OnePlus 15కి వద్దాము, ఒకసారి చూద్దాం, అది కూడా పర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నారు కదా అని చెప్పి సో OnePlus 15 తీసుకోవడం జరిగిందనమాట. సో ఇవాళ గేమ్ వచ్చేసరికి మీరు చూసే ఉంటారు, Pacify. సో లెట్స్ గెట్ హౌ టు ఇన్స్టాల్ ద గేమ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్టయితే అక్కడ ఒక గేమ్స్ అని కనిపిస్తుంది కదా, అదే వెబ్సైట్ అనమాట. మనం అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ Pacify అని సెర్చ్ కొట్టేసుకుంటే ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు గేమ్ సైజ్ వచ్చేసి అరౌండ్ 2.5 GB ఏమో ఉంది. చాలా చిన్న గేమే, బట్ హెవీ ప్రాసెస్ గేమ్ అనమాట. సో అక్కడ అలా నొక్కిన తర్వాత ఇట్లా బూట్ స్ట్రాప్ ప్యాకేజ్ గేమ్ అనే వస్తుంది. సో టెన్షన్ పడకండి, కన్ఫర్మ్ నొక్కేసేయండి. అండ్ యాజ్ యూజువల్ మనం మన సెటప్లోకి వెళ్ళిపోదాం. పీసీ గేమ్ సెట్టింగ్స్, కంపాటబిలిటీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఏం చేయాలో తెలియకపోతే సింపుల్గా ఈ అప్డేట్ టు లేటెస్ట్ క్లౌడ్ కాన్ఫిగరేషన్ అని ఉంది కదా, ఇది కొట్టేసేయండి, సరిపోతుంది. ఈజీగా అదే చేసేసుకుంటుంది. అంటే లైక్ మన డివైస్ని బట్టి వాళ్ళ క్లౌడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో ఈ డివైస్కి ఈ సెట్టింగ్స్ అయితే బాగా రన్ అవుతాయి అన్నట్టు అది వాళ్ళ డేటాబేస్ ఉంటుంది అనమాట. సో దాని తగినట్టు అప్డేట్ చేసుకునిద్ది. లేదు అనుకుంటే నేను పెట్టిన సెట్టింగ్స్ ఫాలో అయిపోండి. అంటే నేను పెట్టినవి అంటే లైక్ వాడిచ్చిందే, నేను ప్లస్ అదిగాక నేను టెస్టింగ్ చేసుకున్నవి అనమాట ఇవన్నీ. సో కంపాటబిలిటీ లేయర్కి వస్తే ప్రోటాన్, ఇదైతే మటుకు అసలు ఎవరికైనా ఒకటే ఉంటుంది, అదే మారదు. ఎక్కువగా అందరికి ఎక్కడ మారిద్ది అంటే ఈ GPU డ్రైవర్ దగ్గర అనమాట. సో ఇక్కడ 42.1 ఉంది, 42.6 ఉంది, 842.8 ఉంది, 842.19 ఉంది. సో అట్లా హయ్యర్ వర్షన్స్ ఉన్నప్పటికీ నేను లోవర్ వర్షనే తీసుకుంటాను అనమాట, ఎందుకంటే అది మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఇంకా క్వాల్కమ్ డ్రైవర్స్కి వచ్చేసరికి అదనమాట. ఒక టర్నిప్ డ్రైవర్స్ ఉన్నాయి అంటే మీకు బెస్ట్ ఈ B1 అని ఉంది కదా, V6 ఇది కానీ లేదంటే ఈ B4 కానీ సెలెక్ట్ చేసుకోండి. లేదనుకుంటే అసలు ఏది పని చేయట్లేదు అనుకుంటే సిస్టమ్ డ్రైవర్ సెలెక్ట్ చేసుకోండి. సో అవి అనమాట బేసిక్ సెట్టింగ్స్. ఇంకా DXVK 2.4.1 ఇంకా అనమాట, VK D3D 2.12 వర్షన్ అనమాట. ఇది కూడా అంతే, సేమ్ అందరికి ఒకేలాగా ఉంటుంది, మార్చే పని లేదు. ఇంకా CPU ట్రాన్స్లేటర్ ఫిక్స్ లేటెస్ట్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇదైతే కొంచెం స్టేబుల్ వర్షన్ అనమాట. సో ఇది జస్ట్ పెట్టుకోవటం బెస్ట్ అని నాకు అనిపించింది, అందుకని పెట్టుకున్నా. సో ఇంకంతే, మనం మార్చాల్సింది ఇంక ఇక్కడ ఏం లేదు. జస్ట్ సింపుల్గా అన్నిటికి వెళ్ళిపోదాం, ఇంకని ట్యాప్ ఆన్ ద గేమ్ లోడ్ అవ్వడానికి అయితే మటుకు ఒక 1 minute 30 seconds అలా తీసుకుంటుంది అనమాట టైము. నాకైతే మటుకు నేను టెస్ట్ చేసినప్పుడు వితౌట్ రికార్డింగ్ కాన్స్టెంట్గా 60 FPS వచ్చిందనమాట. సో ఫస్ట్ థింగ్ యాజ్ యూజువల్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇట్లా స్పైక్ బ్యాక్ చేసుకోవటం, ఫ్రేమ్ లిమిట్ ఎనేబుల్ చేసుకొని 120 అంటే 120 పెట్టుకోవటం, లేదంటే 45 అంటే 45 పెట్టుకోవటం, 30 అంటే 30 పెట్టుకోవటం. నేను దాన్ని 90లో పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇవన్నీ మీ ఇష్టం అనమాట, కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇవి అనమాట గ్రాఫ్లు అనమాట. ఇదేంటంటే లైక్ హెడ్ డిస్ప్లే, CPU కింద మీకు పెరుగుతాను చూసారా అన్నీ. నాకు అసలు ఏం వద్దు బ్రో, గేమ్ నీట్గా ఉండాలనుకుంటే ఇట్లా ఆపేసుకోండి జస్ట్ హెడ్ డిస్ప్లేని, లేదంటే నాకు కావాల్సినవి మట్టుకు పెట్టుకోవడానికి ఇదనమాట. సో అదనమాట. గేమ్లోకి వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం ఫుల్ స్క్రీన్ ఆన్ చేసుకోండి లైక్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఆప్షన్స్ నొక్కేసుకొని చూసుకోండి, 1280p 720p ఉంది, హైలో ఉంది, FPS అది అంతే కొట్టుకుంటూ ఉంటుంది, దాన్ని పట్టించుకోకండి. సో క్వాలిటీ లోలో పెట్టుకోండి, ఎందుకంటే బెస్ట్ అదే మనకి. ఇది కొంచెం హంగరీ ప్రాసెసర్ అండ్ గేమ్ అనమాట, లైక్ CPUని బాగా ఇబ్బంది పెట్టే గేమ్. సో చూసారు అది నేను ఒక్క చోట పెడుతుంటే అది ఎక్కడెక్కడికి వెళ్తుంది మోస్ట్. బెస్ట్ థింగ్ మనం ఇక్కడ దీన్ని వాడుకుందాం, దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం.
అండ్ వీసింక్ ఆఫ్ చేసుకుందాం. ఆ తర్వాత సేవ్ సెట్టింగ్స్, ఇంకా ఆ తర్వాత యాజ్ యూజువల్ సింగిల్ ప్లేయర్. మీకు అట్లా ఫ్రీజ్ అయినట్టు అనిపిస్తుంది, లైక్ హ్యాంగ్ అయినట్టు, బట్ నథింగ్ టు వరీ, ఇట్స్ కామన్ థింగ్, లైక్ ఇట్స్ లోడింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. దానికి గేమ్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాకు అట్లా 45 to 60 అట్లా కొట్టుకుంటుంది అనమాట. అయితే నాకు 60 కాన్స్టెంట్గా వస్తుంది. సో అది గైస్ ఇవాళ వీడియో అయితే. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.